వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం రగిలిపోతుంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకం పశ్చిమ బెంగాల్లోని మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరిగణాలు, హుగ్లీ జిల్లాలో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి రోడ్లను దిగ్బంధించారు. ఆందోళనకారులు దుకాణాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఈ ఉద్రిక్తతల కారణంగా 3 ప్రాణాలు కోల్పోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘర్షణల్లో 2 ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వివరించారు. ఈ ఆందోళనను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి చేయడంతో హింసాత్మక వాతావరణం నెలకొంది. దీంతో ఇప్పటి వరకు 130 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నెట్ సైతం నిలిపివేశారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా జంగీపూర్లో కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు బీఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి స్థానిక పోలీసులకు తమ సహకారం అందిస్తోంది. ప్రస్తుతం పరిస్థితిపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని వెల్లడించారు. అలాంటప్పుడు ఈ ఆందోళనలు ఎందుకని ప్రశ్నించారు. రాజకీయాల కోసం అల్లర్లకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. మీరంతా వ్యతిరేకిస్తున్న చట్టాన్ని చేసింది తాము కాదన్నారు. ఆ చట్టాన్ని బెంగాల్లో అమలు చేయబోమని సీఎం స్పష్టం చేశారు. But Waqf property also it was done motivatedly, politically, to divide the country, to divide and rule policy. That BJP's agenda, that we know everything. But one day they will go away and the other government will come, and that time must remember there will be another amendment and it will be passed in Lok Sabha and Rajya Sabha. और minority लोगों को हम एक बात कहते हैं, देखिए आप लोग को दिल में दुख हुआ है वक्फ प्रॉपर्टी के लेके, आप भरोसा रखिए बंगाल में ऐसा कुछ नहीं होगा जिसमें कोई डिवाइड एंड रूल होगा। आप लोगों ने एक मैसेज दीजिए कि सबको एक साथ में रह के बचना है, जियो और जीने दो। इसके लिए बेसवाल होने का बात नहीं है। Please remember, when Didi is here, Didi will protect you and your property. Don't distrust. Let us trust each and everybody. If we are together, then we can win everything. We can conquer the world. కాగా మమతా ప్రకటనపై అధికార బీజేపీ మండిపడింది. ఆందోళనను అదుపు చేయడంలో మమతా ప్రభుత్వం విఫలం అయ్యిందని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇది నిరసన చర్యగా కనిపించట్లేదని, సమాజంలోని ఇతర వర్గాలలో గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి దుష్ట శక్తులు చేస్తున్న ప్రయత్నాలని దుయ్యబట్టింది. పైగా కేంద్ర చట్టాన్ని అమలు చేసింది అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమేనని అభిప్రాయపడింది. देखिए, मुझे लगता है कि भारत की संवैधानिक व्यवस्था में कोई भी राज्य विधानसभा केंद्र के द्वारा पारित कानून को लागू करने से मना नहीं कर सकती। जिस प्रकार कोई नगर पालिका या जिला परिषद राज्य विधानसभा से पारित कानून को लागू करने से मना नहीं कर सकती। यदि ममता बनर्जी जी ये कहती हैं तो इसका अर्थ साफ हो गया कि बाबा साहब के संविधान के प्रति उनके मन में सम्मान नहीं है, क्योंकि समस्त संवैधानिक मान्यताओं प्रक्रियाओं को पूर्ण करते हुए यह कानून बना है। और इसे मैं एक तरफ ये भी मानूंगा कि इंडी गठबंधन के दलों के हाथ में संविधान खतरे में है, मगर दूसरी दृष्टि से मैं ममता जी की विवशता भी समझ सकता हूं कि उन्होंने जिस प्रकार के
उग्र तत्वों को साथ में लेकर, जिस प्रकार के आपराधिक तत्वों को साथ में लेके सत्ता संचालन किया है, संभवतः उनकी सरकार अब इसकी बंधक हो गई है और वो इस विवशता ये उनकी है, वो चाह कर भी इसके अलावा और कुछ नहीं कर सकते। నిరసనల్లో భాగంగా జరిగిన అల్లర్లు, రైల్వే ఆస్తులను ధ్వంసం అంశాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేసింది.